ఏనా అట్లా ముందుకు వెళ్ళేస్తుంది. ఏం చేశారా అక్కడ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనము రైతు సంబరాల్లో భాగంగా ఈరోజు కూడా ఉగాది సందర్భంగా కర్నూలు జిల్లా కోసిగి మండలం దేశీయ నారాయణ గారి ఇంటికి అయితే రావడం జరిగింది. ఒక జత కాదు, 2 జతలను కూడా పోషించేటువంటి ఘనత మన దేశీయ నారాయణకు చెందుతుంది. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చినట్లయితే మనము ఆ 2 జతలను కూడా పోషించేటువంటి నారాయణ గారిని పూర్తిగా వివరాలు తెలుసుకుని వాళ్ళు ఆలస్యం ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే. నమస్కారం. మీ పేరు? దేశాయ నారాయణ. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని జతలు? 2 జతలు ఎద్దులు. ఇది 2 సంవత్సరాలు వెళ్ళి 3 సంవత్సరాల కదిపెట్టినది. ఇది 1 నెల అయింది. 2 ఎకరాల మాకు పొలం ఉంది. 1/2 ఎకర బీడు పెట్టినాము, 1.5 ఎకర పంట పండిస్తాం. ప్రేమ పెట్టే తెచ్చి ప్రేమ చేసినాం. మరి కేవలం వ్యవసాయ సేద్యం పనుల భాగంలో చేస్తున్నారు లేకపోతే చేస్తాం? లేదు, ఒక 4.5 ఎకరాలు పొలం చేస్తాం, కౌలుకు చేస్తాం. 2 కొడుకులు చేస్తాం. శ్రీనివాసులు పెద్ద కొడుకు, సన్న కొడుకు ఈరణ. వీళ్ళందరూ కూడా పెళ్లి ఒక్కనికి పెళ్లి అయింది, పెద్దనికి పెళ్లి అయింది, సన్నానికి పెళ్లి అయింది. కోసిగి మండలము, కర్నూలు జిల్లా, దుద్ది దేశాయ నారాయణ. ఈ రోజు అంటే ఇప్పుడు ఒక 4.5 ఎకరాలు చేసినాము. అదంతా ఇప్పుడు వాన పడితే వర్షము, వడ్లేసినాము, సొద్దలేసినాము. ఎర్రనల్లానే ఎర్ర పొలంలోనే సేద్యం చేస్తాం. ఏం లేదు, ఉగాది ఉంది కదా, కొత్త దినమనే చేస్తున్నామనికనే చేసినాం. గిరికి పందెం వేసి ఫస్ట్ సెకండ్ 2 స్థానాలు మేమే. ఎక్కడ ఏం సాధన గాని చేయలేదు, బయటికి గాని ఎద్దలు పోలేదు. సేద్యానికి ఉండవనే చేసినాము. ఏమో అట్లా రేటు ఒకళ్ళు సరిపెడితే సన్ను ఇచ్చేస్తాం. ఏమంటే ఎద్దకు గడ్డ అయింది కాబట్టి అవి అవి ఉంటావు అని ఇవి తెచ్చినాను. గడ్డ అయింది, గడ్డకి కుట్లు పడినావు, చీమ గారుతుంటే గడ్డకు బాగా అవుదని 80,000 ఎద్దలు అమ్మేసితే మరి తిరిగి ఏడిపించుకున్నాను. ఆ ఎద్దల మీద ప్రేమ ఉండదు కాబట్టి సూది లేపించినాను, మాంతదంటే ఉన్నాను. ఈ గిరికి పందెంలోనూ ఫస్ట్ స్థానం తెచ్చి నా పెండ్లాము, నా కొడుకు ఇక్కడే ఫస్ట్ టైమే. ఈరమ్మ. ఇక్కడ నుంటే ఇదే ఊర్లోనే చేసి ఇదే ఊర్లోనే 2 కొడుకులు, 3 శ్రీనివాసులు, ఈరన్న తెలంగాణ, ఈ బలిగేరి. 2 ఒక పిల్ల, మగ పిల్ల కూడా, ఒక ఆడపిల్ల. పెళ్లి లేదు, ఇంక చేయలేదు. ఈరన్న. మరి ఇప్పుడు ఉన్నటువంటి రైతులకు 2 జతలు కూడా మీరు సాగు చేస్తున్నారు? సాగు చేస్తాం. ప్రేమ ఉండదు కాబట్టి తెచ్చినాను. 2 వద్దులు ఉండాలి. ఏం లేదు, సొద్దలు భీము లెక్క పెట్ల మాకు ఇంట్లో గింజలు ఉండ పెట్టేస్తాం. మీ పేరు? దేశాయ నారాయణ. నమస్కారం. మీ పేరు? శ్రీనివాసులు. మరి 1 జతకు మామూలు ఖర్చు ఎంతో మేము రైతులకు ఖర్చుగా చూస్తుంటాం. 2 ఎకరాలలో మరి 2 జతల దాకా నెల దాకా ఎంత ఖర్చు అవుతుంది? బేరోళ్ళది పోయి కొనమని మా ఇంట్లో సరకా పెడతాం కానీ బియ్యం కానీ ఇవి సద్దలు కానీ వచ్చే టోరా బియ్యం వచ్చేవి అట్లకే. ఇంకా మరి సుమారుగా ఒక అందాజు చేసుకున్నా కూడా ఎంతవరకు రావచ్చు? అట్లా మనం లెక్క లేదు, మనం లెక్క వేస్తే కదా అట్లా తెస్తే మనం అంతే. మరి ఎవరికైనా 2 జతలో కూడా 2 జతలు ఇచ్చే అవకాశం ఏమన్నా? ఏం చూడండి, ఏమో డౌట్ ఇవి ఇస్తే ఇవ్వచ్చు. చెప్పండి వచ్చిన చిన్న జత అంటే చిన్న జతగా అది కొంచెం ప్రేమ తక్కువనా లేకపోతే లేదు, 4 ఎద్దులు మాకు షేర్ పని ఫుల్ అయితే ఇంకా చేసేవాళ్ళు లేకుంటే నూనెలు కొట్టే అమ్మ ఇక్కడ కాదు కదా, ఇంకా మా అమ్మాయి కానీ ఇప్పుడు లేదు. ఇంకా చూడాలి, పోవాలి టైం చూస్తారు, ఇంకా సమయం పడుతుంది. ఓకే, థాంక్యూ. నమస్కారం. నమస్కారం.